మన ప్రవర్తన చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అర్థమైందా, యవనులైనా ఎవరైనా మన ప్రవర్తన ఈ రోజు కంటే కూడా రేపు ఇంకా బాగుండాలి, రేపు కంటే నా తర్వాత ఇంకా బాగుండాలి, ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా బాగుండాలి, అలాగుండాలి. అప్పుడే దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క కనికరం మన మీదకి వచ్చింది. లేదులేండి బాబు, ఎప్పుడూ ఒకే విధంగా ఉన్నాములంటే నువ్వు ఎదగటం లేదు అని అర్థం. అర్థమైందా? ఎదగటం లేదు అని అర్థం. ఎదగటం లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీలో బలము లేదు అని అర్థం. బలము లేదు అంటే ఏంటో తెలుసా? చాలినంత లోపలికి నీ వేరు వెళ్ళటం లేదు అని అర్థం. ఆధ్యాత్మిక స్థితిలో లోతుగా వెళ్ళని కారణమును బట్టి మన ప్రవర్తన అంతా కూడా మారిపోతుంది. అందుకే ఈ రోజున్నట్టు రేపు ఉండబాక, రేపున్నట్టు ఎల్లుండి ఉండబాక, చిన్న చిన్నగా మార్పు చెందాలి. అందుకే అంటున్నాడు. మరోసారి 3వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని కానీ చదివి